జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నిన్న సాయంత్రంతో ప్రచారం గడువు ముగిసింది. ఈ క్రమంలోనే రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరగడానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా 1 గంట సమయాన్ని ఎక్కువగా కేటాయించడం జరిగింది. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్న ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడంలో సహాయపడాలని కమిషనర్ ఓటర్లను కోరారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం ఉప ఎన్నికలో 4,13,65 మంది ఓటర్లు ఓటు హక్కును వేయడానికి అర్హులుగా నిర్ణయించారు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. 25 మంది ఇతరులుగా వర్గీకరించబడ్డారు. ఈ నియోజకవర్గంలో 18 మంది సర్వీస్ ఓటర్లు, 123 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1908 మంది ఓటర్లు వికలాంగులు, 6,859 మంది 18 నుండి 19 సంవత్సరాల వయసు గల మొదటిసారి ఓటర్లు ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ పౌరుల సంఖ్య 2,134. 139 భవనాలలో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సగటున ఒక్కో స్టేషన్కు 986 ఓటర్లు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ నంబర్ 9లో 1,233 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నంబర్ 263లో 540 మంది ఓటర్లు ఉన్నారు. 11 పోలింగ్ కేంద్రాలలో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నందున ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక కంట్రోల్ యూనిట్, 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ వద్ద మొత్తం 561 కంట్రోల్ యూనిట్లు, 2,394 బ్యాలెట్ యూనిట్లు మరియు 595 వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా అన్ని యంత్రాలను తనిఖీ చేశామని, పోలింగ్ రోజున ఈసీఐఎల్ ఇంజనీర్లు సెక్టార్ అధికారులతో పాటు ఉంటారని కర్ణన్ వివరించారు. ఏదైనా ఈవీఎం పని చేయకపోతే సెక్టార్ అధికారులు తీసుకువెళ్లే స్టాండ్ బై యంత్రాల ద్వారా 30 నిమిషాల్లో సమస్యను పరిష్కరించాలని మేం భావిస్తున్నాము అని ఆయన చెప్పారు. అధికారులను నియమించారు. మొత్తం అవసరాలకు అనుగుణంగా 515 మంది ప్రిసైడింగ్ అధికారులు, 515 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 1030 మంది ఓపీఓలతో సహా మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఇంకా 19 మంది నోడల్ అధికారులు, 38 మంది సెక్టర్ అధికారులను నియమించారు. 45 స్టాటిస్టిక్ సర్వైలెన్స్ బృందాలు, 45 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4 వీడియో సర్వైలెన్స్ బృందాలు, 4 వీడియో వ్యూయింగ్ బృందాలు మరియు 2 అకౌంటింగ్ బృందాలు ఖర్చు మరియు మోడల్ కోడ్ సమ్మతిని పర్యవేక్షిస్తాయి. 85
85 ఏళ్లు పైబడిన ఓటర్లు మరియు వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. నమోదు చేసుకున్న 103 మందిలో 101 మంది ఇప్పటికే ఈ ఎంపికను వినియోగించుకున్నారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పంపిణీ, స్వీకరణ మరియు లెక్కల కేంద్రం ఏర్పాటు చేయబడింది. 42 టేబుళ్లలో లెక్కింపు నిర్వహించబడుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ జరుగుతుంది. ప్రాంగణం లోపల వెలుపల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు అంతటా డ్రోన్లు నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తాయి. సమావేశాలు లేదా అనుమానాస్పద కదలికలను గుర్తించి డ్రోన్ల నుండి వచ్చే చిత్రాలను నిజ సమయంలో పర్యవేక్షిస్తారు మరియు జన సమూహం లేదా అనధికార కార్యకలాపాలు గుర్తించినట్లయితే వెంటనే బృందాలను పంపుతారు అని కర్ణన్ అన్నారు. పోలీసుల మోహరింపు భద్రతను నిర్ధారించడానికి, ఓటర్లను బెదిరించకుండా నిరోధించడానికి 3 అంచెల ఏర్పాటు చేశారు. పారామిలిటరీ దళాలు లోపలి కార్టన్ను, రాష్ట్ర పోలీసులు 2వ అంచెను మరియు రిజర్వ్ పోలీసులను బయటి అంచెను కాపాడుతాయని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తసీర్ ఇక్బాల్ వివరించారు. హైదరాబాద్ నగర పోలీసులు ఎన్నికల అధికారులతో సమన్వయంతో డీసీపీలు, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులతో సహా 1761 మంది సిబ్బందిని మోహరించారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకి సంబంధించి సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక లేటెస్ట్ అప్డేట్ ను మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేపు జరిగే ఉప ఎన్నికలకి సంబంధించి సర్వం సిద్ధమైనట్లు ఉంది. ఇప్పటికే ఓటర్ స్లిప్స్ ను కూడా ఇచ్చారు. అలాగే వృద్ధులు ఇప్పటికే వెబ్కాస్ట్ ఓటరింగ్ ను కూడా వినియోగించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా రేపు జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మొత్తం ఈ బ్యాలెట్ పేపర్లు కావచ్చు, అదేవిధంగా ఈవీఎంలు అన్ని తరలిస్తున్నారు. అయితే మొత్తం భారీ బందోబస్తు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి 226 సెంట్రల్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి గతంలో కూడా జరిగినటువంటి గొడవల దృష్ట్యా అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే వెబ్కాస్టింగ్ అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం 1,027 మంది పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ దళాలను కూడా రంగంలో గుర్తించిన పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రచారం ముగినంత కూడా అదే ప్రచారం ముగినంత కూడా అదే బయటి వ్యక్తులు ఎవరు ఉండకుండా కూడా ఇప్పుడు అధికారులు క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే ఏదైతే ఎలాంటి గొడవలు జరగకుండా మొత్తం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అని ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా వెల్లడించారు. దీంతో పాటు అయితే ఈ అన్ని పోలింగ్ కేంద్రాల నుండి సీసీ కెమెరాలు, ఒక్క పోలింగ్ కేంద్రం నుండి సీసీ కెమెరా అనేది మొత్తం రికార్డ్ అవుతుంది. అంటే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం రికార్డ్ అవుతుంది. ఇది జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఒక సెంట్రల్ పెట్టేసి అక్కడ మొత్తం అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. సో అక్కడ ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందనే అక్కడి నుంచి పరిశీలించి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తారని చెప్పొచ్చు. సో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నిర్వహించేందుకు కూడా అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు, అంటే గతంలో ఎన్నడూ 52% పోలింగ్ నమోదు కాని నేపథ్యంలో కూడా ఈసారి ప్రత్యేకంగా పోలింగ్ నమోదు అయ్యేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఓటర్లకు చైతన్య పరిస్థితి కూడా పోలింగ్ వచ్చి ఓటు వేసేందుకు కూడా వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు వృద్ధులకు, అదేవిధంగా ఇటు ఏదైతే దివ్యాంగులు కావచ్చు, ఇతర ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు
వెహికల్ కూడా ఏర్పాటు చేసి వారిని పోలింగ్ కేంద్రాలకు వచ్చే విధంగా కూడా అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేపు ఎన్నిక జరుగుతుంది. 14వ తేదీన మాత్రం ఇది కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసి పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఎన్నికల అధికారి కరుణారాయ్ వెల్లడించారని చెప్పచ్చు. అయితే శ్రీనివాస్, కొన్ని సెంటర్స్లో వీవీఐపీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారంటున్నారు కదా శ్రీనివాస్? వీవీప్యాడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే అంటే ఒకవేళ ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో కూడా ఇవన్నీ అంటే ఎన్నికల సజావు అంటే పోలింగ్ సజావుగా జరగకుండా జరిగే విధంగా ఏ విధంగా ఏదైతే ఆగిపోకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేది కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు కొన్ని సెంటర్లో వీవీప్యాడ్లు కూడా అందుబాటులో ఉంచిన నేపథ్యం ఉంది. సో ఏదైనా శ్రీనివాస్, మీరు చెప్పినట్లు ముఖ్యంగా పోలింగ్ శాతాన్ని పెంచడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది? ఎందుకంటే 2023లో జరిగిన ఎన్నికల్లో కేవలం 42% మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ నమోదైన నేపథ్యం కూడా మనం చూసాం. సో ఆ శాతాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి అధికారులు కూడా భావించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఏమంటారు? మీరంటే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్ల మొత్తం 4,01,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎప్పుడు చూసినా అంటే గత 2023 ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో 45% మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి ఖచ్చితంగా ఎక్కువ పోలింగ్ నమోదు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా అందరినీ పోలింగ్ కేంద్రాలు అంటే ఓటు వేయడానికి కూడా ఖచ్చితంగా ఓటు వేసి ఓటు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ ఇక్కడ ప్రధానంగా బస్తీవాసులకు సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా బస్తీవాసులు ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు అన్ని కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా అయితే ఏదైతే ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ కి సంబంధించిన అన్ని పనులను అధికారులకు ఇప్పటికే పరిస్థితి అన్ని ఆ సెంటర్లకు తిరగాలి, ఓటర్లకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించాలి, ఓటింగ్ శాతం పెరిగేందుకు కూడా ఖచ్చితంగా కృషి చేయాలంటే కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో కూడా అధికారులు ఆ విధంగా రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఎక్కువ శాతం నమోదేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అంటే రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ అంటే ఓట్లు నమోదు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తమకు ఎక్కువ ఓటింగ్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా 3 ప్రధాన పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో కూడా ఆ పార్టీలు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూడా తరలించి ఎక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో కూడా రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ప్రత్యేకంగా వాహనాలను కూడా తరలించేందుకు కూడా ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఆ ఓటర్లను తరలించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా ఈసారి ఓటింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అప్డేట్స్ ను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,13,65 ఓట్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఈసారి యువత కూడా ఎక్కువ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది?
భువన రేపు జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో ఎన్నికల సిబ్బందికి సంబంధించేసి సిబ్బందికి సంబంధించిన యంత్రాంగం అంటే ఏదైతే పోలింగ్ సంబంధించిన వీవీప్యాట్లు కానీ ఈవీఎంలు కానీ పంపిణీ చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం 139 లొకేషన్లలో దాదాపు 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్కి సంబంధించేసి ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించేసి 407 పోలింగ్ బూతులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ బూతులకు సంబంధించేసి మరోవైపు ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా 3 పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి సునీత, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మరొక 55 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో ఒక ఈవీఎం దాంతోపాటు 4 వీవీప్యాట్ అంటే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం 58 మంది అభ్యర్థులతో పాటు నోటాకు సంబంధించిన ఒక ఓటు ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మొత్తం కూడా 4 యూనిట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించి అన్నీ కూడా ఏదైతే ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ అదేవిధంగా బ్యాలెట్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే 4 సార్లు ర్యాండమ్గా చెక్ చేయడం చేశారు. ఆ చేసిన తర్వాత మొత్తం సిబ్బందికి ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందికి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాత వీళ్ళంతా కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిపోయేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది. అయితే ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ అనేది ఒకటి నిర్వహిస్తారు. ఎందుకంటే ఏదైతే ఈవీఎంలు కానీ అదేవిధంగా వీవీప్యాట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదని చెప్పేసి ఏజెంట్ల ఆధ్వర్యంలో 5:30కు ఉదయం ఒక మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఇది దాదాపు 1 గంట పాటు నిర్వహిస్తారు. దాంట్లో మొత్తం అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఏజెంట్లంతా కూడా ఓకే అన్న తర్వాత దీనికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అన్ని కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈసారి ఎన్నికల నిర్వహణ కోసం ఏదైతే ఈ 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించేసి 2060 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు సంబంధించేసి 3 అంచెల అంటే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఇప్పటికే 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో అక్కడ లోకల్ పోలీసులకు సంబంధించేసి 1760 మంది ఉంటారు. అదేవిధంగా 8 కేంద్ర బలగాలు సంబంధించిన యూనిట్లు రావడం జరిగింది. వీళ్ళకి సంబంధించి భద్రత సంబంధించి అంటే పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నా వాటికి సంబంధించిన భద్రత అంతా కూడా కేంద్ర బలగాలు చూసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పోలింగ్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రతి చోట కూడా పోలింగ్ ఎలా జరుగుతుంది అంటే దానికి సంబంధించి వెబ్ కాస్టింగ్ అనేది అంటే పోలింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభించి ముగిసే వరకు కూడా పూర్తిగా వెబ్ కాస్టింగ్ అనేది నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి మొత్తం కూడా మానిటరింగ్ చేసేందుకు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే దృష్టి సారించారు. అదేవిధంగా పార్టీలు కూడా ఈసారి ఎన్నికల పర్సంటేజ్ పెంచేందుకు తమ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా కూడా 52% మించి పోలింగ్ అయిన పరిస్థితి లేదు. కాబట్టి ఈసారి పోలింగ్ సంబంధించేసి పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకైతే ఇటు అధికారులు అదేవిధంగా ఇటు పొలిటికల్ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ సీట్ను కైవసం చేసుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ప్రచారంలో పోటాపోటీగా చేశారు. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడి ఎటువైపు ఉంటుందనే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రేపు జరగబోయే ఎన్నికల కోసం అయితే అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇప్పటికే అన్ని కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే 407 పోలింగ్ కేంద్రాల్లో 226 పోలింగ్ కేంద్రాలు 69 లొకేషన్లో ఉన్న 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ మాత్రం ప్రత్యేకంగా భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాపిడ్ ఫోర్స్ను కూడా అక్కడ దింపుతాం, అవసరమైతే ర్యాపిడ్ ఫోర్స్ను కూడా దింపుతామని చెప్పేసి నిన్న సైబరాబాద్కు సంబంధించిన జాయింట్ కమిషనర్ చెప్పడం జరిగింది, తక్స్వరి ఇక్బాల్ చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించేసి డ్రోన్ ద్వారా కూడా అంటే పోలింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అక్కడ ఓటర్లకు సంబంధించి ఎలా అంటే లైన్లు ఎక్కడ ఉన్నాయా లేదా లేకుంటే శాంతి భద్రతలకు సంబంధించి కూడా మొత్తం కూడా డ్రోన్స్ ద్వారా పర్యవేక్షించేందుకు సాయంత్రం 4 గంటలకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో
ఇటు ఎన్నికల అధికారిగా ఉన్న ఆర్వీ కరణ్, అదేవిధంగా ఇటు తక్స్ఫీర్ జాయింట్ సిపిగా ఉన్న తక్స్ఫీర్ ఇక్బాల్ కూడా ఇద్దరు కూడా డ్రోన్స్ సంబంధించి ఒక మాక్ లైవ్ అనేది ఒకటి నిర్వహిస్తారు. దానికి సంబంధించి డ్రోన్స్ ఎలా పనిచేస్తాయి ఏంటనే దానికి సంబంధించి ఒక మాక్ లైవ్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆర్వీ కర్ణన్ కోవడం జరిగింది. రేపు జరగబోయే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవేళ పోలింగ్ సందర్భంగా ఏదైనా ఈవీఎంలు కానీ వీవీప్యాట్కి సంబంధించి కానీ అదేవిధంగా ఇటు యూనిట్లకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి స్టాండ్ బై కోసం అని చెప్పేసి అదనపు ఈవీఎంలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి దానికి సంబంధించిన టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉంచాము. అదేవిధంగా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అని చెప్పేసి ఎన్సీసీ సిబ్బందిని కూడా తాము వినియోగించుకుంటున్నామని చెప్పేసి అధికారులు అయితే చెప్పారు. ఎందుకంటే ఆ లైన్లలో ఉన్న ఓటర్లు వచ్చేందుకు అవసరమైన రామ్నరేష్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే పేదవారితో పాటు సంపన్నులు అధికంగా ఉండే నియోజకవర్గం. మరి విఐపీలకి సంబంధించి ప్రత్యేకంగా సెంటర్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? ఇక్కడ అంటే ఎన్నికల సందర్భంగా ఎవరైనా ఒకటే అని చెప్పేసి ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ వీవీఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా సరే అందరూ కూడా ఒకటే లైన్లో రావాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీవీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేది అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వీవీఐపీలు అయితే ఎవరు వచ్చి రేపు ఓటు వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి జూబ్లీహిల్స్ లేదు కాబట్టి మిగతా అంతా కూడా అంటే యూసుఫ్గూడ, రహమత్ నగర్, అదేవిధంగా షేక్పేట ఇవన్నీ అంటే బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ లేదు కాబట్టి వీవీఐపీలు అందరూ కూడా దాంట్లోనే ఉన్నారు. అక్కడ ఎవరు కూడా ఓటు హక్కు లేనట్టుగా అయితే తెలుస్తుంది. దీంతో సామాన్య ప్రజలే ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే 407 పోలింగ్ కేంద్రాలు ఏవైతేనో ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చే వాళ్ళు మొబైల్ తీసుకొస్తే ఆ మొబైల్ పెట్టుకునేందుకు కూడా అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల సందర్భంగా ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థికి సంబంధించిన ఫోటో, కలర్ ఫోటో కూడా పక్కన అంటే ఈ ఈవీఎం వీవీప్యాట్లో అంటే ఈవీఎంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అభ్యర్థిని గుర్తించడం అంటే పార్టీ సింబల్తో పాటు అభ్యర్థి ఫోటో కూడా కలర్ ఫోటో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి నుంచే అంటే ఈ ఎన్నికల నుంచే కూడా ఇది అమల్లోకి వస్తుంది. ఇటు బీహార్కి సంబంధించిన ఎన్నికలు అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర నుంచే ఇది అమలు అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ సింబల్కి సంబంధించి ఏమైనా కన్ఫ్యూజన్లు ఉన్నా కూడా అభ్యర్థి ఫోటో ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో భాగంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి అయితే అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే రేపు జరగబోయే ఉప ఎన్నికలకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం నుంచి కూడా ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఆ పోలింగ్ సామాగ్రి అదేవిధంగా సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. వాళ్ళతో పాటు అంటే ప్రతి ఏదైతే పోలింగ్ కేంద్రానికి ఒక సాయుధ అంటే ఒక వెపన్తో ఉన్న కానిస్టేబుల్ అయితే వారితో పాటు ఎస్కార్ట్గా వెళ్తారు. వాళ్ళంతా కూడా పోలింగ్ విధులు పూర్తయ్యే వరకు కూడా అక్కడే ఉంటారు. పోలింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎస్కార్ట్గా అంటే ఆ ఈవీఎంలు కానీ అదేవిధంగా మిగతా బాక్సులని బ్యాలెట్ బాక్స్కి సంబంధించి అన్ని తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఎస్కార్ట్గా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. బోనా. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.